మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరి ఒకసారి ఉదయకాల సమయమందు ప్రభు మనందరినీ కూడా తన కృపలో కాచి కాపాడి మనకిచ్చిన ఈ మంచి ఈ భాగ్యంను బట్టి దేవునికి నిండు వందనాలు సమర్పిస్తూ ఇటు ప్రార్థనకు విచ్చేసిన పరిశుద్ధ సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రభు మీకు తోడయ్యుండుగాక. యెషయా గ్రంథము 8వ అధ్యాయంను మనము ధ్యానిస్తూ ఉండగా 8వ అధ్యాయం 7వ అధ్యాయం యొక్క కొనసాగింపుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒకటే స్ట్రెచ్లో ఈ దర్శనం కలిగినట్టు మనం చూస్తూ ఉంటాం. 22 వచనాలున్న ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటి 10 వచనాలేమో ఆయా దేశాలు ఏ విధంగా పతనమవుతాయి అనే విషయాన్ని మొదటి 10 వచనంలో మనం చూస్తాం. 11 నుంచి చివరి మట్టుకు దేవుడు తన ప్రవక్తలు కొన్ని విషయాలను బట్టి హెచ్చరిస్తూ ఉంటాడు. అంటే ఒకటేమో వేరే రాజ్యాల గురించిన పతనం గురించిన ప్రవచనం ఉంటే, తర్వాత భాగంలో ప్రవక్తను దేవుడు కొన్ని హెచ్చరికలు లేదా కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాడు. ఈ రెండింటిని ధ్యానిస్తూ ఉంటే మొదటి 10 వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే గనక 7వ అధ్యాయంలో ఒకసారి మనం ఏం ధ్యానించినము ఆలోచిస్తే, ఆహాజు రాజు ఏ విధముగా దేవునికి వ్యతిరేకంగా తాను ప్రవర్తిస్తూ తన రాజ్యాన్ని పరిపాలించాడో దాన్ని బట్టి దేవుడు ఎలా వారిని శిక్షించాలనుకున్నాడో 7వ అధ్యాయాన్ని మనం నిన్నటి దినం ధ్యానం చేశాం. 8వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ పుస్తకం లేదా ఆ అధ్యాయము చూడండి ఈ విధంగా ప్రారంభమైంది. మరియు అంటే నిన్న చెప్పింది మొత్తము సమాప్తం కాదు, నిన్న చెప్పింది కొంత, లేదా అంటే 7వ అధ్యాయంలో మనం ధ్యానించింది కొంత, దాని కంటిన్యూషన్లో దేవుడు ఇంకా అనేకమైన విషయాలు, అంటే ఆహాజు ఏ విధంగా తన జీవితంలో పాపాన్ని చేస్తూ చేస్తూ జీవిస్తూ ఉన్నాడో దేవుడు హెచ్చరించిన, దేవుడు దర్శించిన, ప్రవక్త ద్వారా పలికించిన, నమ్మని తన జీవితంలో దేవుడు తన కోపాన్ని ఏ విధంగా తన ప్రజలపై చూపిస్తూ ఉన్నాడో చెప్తూ 8వ అధ్యాయంలో ఆయన ఇంకా కొనసాగిస్తూ, మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేర్ షలాల్ హజ్బజ్ అను మాటలను సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయుము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యమును పలుకుటకును యాజకుడైన ఉరియాను ఎబెర్కాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టెదనని నాతో చెప్పగా, మొదటి 4 వచనాలు మీరు పరిశీలిస్తే దేవుడు చెయ్యబోయే దానికి సాక్షులు కూడా పెడతా ఉన్నాడు. ఇప్పుడు నిన్నటి దినంలో ఒకవేళ ప్రవక్త ఓరల్గా అంటే మాట ద్వారా ప్రకటించినడు, ఈ దినం ఆ ప్రవచనములన్నిటినీ అంటే ఏమి జరగబోతుంది అనటానికి 2 విషయాలను ఖచ్చితంగా చెప్తారు. ఏంటిదంటే, ఒకటేమో ఈ మాటను నువ్వు రాయాలి. ఇప్పుడు ఎందుకు ఈ మాట రాస్తే తర్వాత కూడా దీని మాట చదువుకొని ఎందుకు వచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. రెండోది, ఇది జరుగుతుంది అని చెప్పటానికి 2 సాక్షులను కూడా పెట్టిండు దేవుడు, యాజకులను. ఆ జరగబోయే దానికి నిదర్శనంగా 3వది ఏంటో తెలుసా? ఒక బాబు కూడా పుడతాడు. యెషయా కుటుంబంలో ఒక బాబు పుడతాడు. అంటే దేవుడు చేయబోయే కార్యం ఖచ్చితమని ఈ 3 విషయాలను దేవుడు ప్రవక్త ద్వారా ముందే తెలియజేస్తూ ఉన్నాడు.
ఒకటి రాసినారు, ఒకటి యాజకులు సాక్షులుగా ఉన్నారు, ఒకటి ఒక బాబు జన్మించినట్టు. ఈ బాబు జన్మించినప్పుడు పెట్టిన పేరు, యెషయాకు పుట్టిన రెండవ కుమారుడు, ఆయన పేరు మహేషలాల్ హజ్బజ్ అని రాస్తూ ఉన్నప్పుడు, మీకు యెషయా గురించి నేను ధ్యానం చేసినప్పుడు ఆ మాట గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసినాం. ఆ మాటకి అర్థం ఏంటిది అంటే, ప్రజలు త్వరగా దోపుడికి లోనవుతారు, అంటే త్వరగా అక్రమానికి లేదా ఆక్రమించుకోవటానికి త్వరగా సంభవిస్తుంది అని. ఈ కొడుకు దేనికి నిదర్శనం? దేనికి నిదర్శనం? జరగబోయే విపత్తుకి ఈ కొడుకు ప్రత్యక్ష సాక్షికుడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆదికాండంలో 6వ అధ్యాయంలో చూస్తే, అందరూ పుడుతూ చనిపోతూ ఉన్నప్పుడు, అందరు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, నోవహు దగ్గరకు వచ్చేటప్పుడు రాయబడ్డ మాట ఏంటో తెలుసా? ఇతడన్నా మనకు నెమ్మది కలిగిస్తాడని, ఇతడు పుట్టుక మనకు నెమ్మదినివ్వాలని ఆశపడి ఆయనకు పెట్టిన పేరు ఏంటిదంటే నోవహు అని. అంటే ఒక బాలుడు పుడితే ఒక ఆశ చిగురించింది, మాకు నెమ్మది కలుగుతుందని. కానీ యెషయా కాలంలో లేదా ఆహాజు పరిపాలనలో ప్రవక్తకి కొడుకు పుడితే ఇది దేనికి కారణమో తెలుసా? ఈయన పుట్టడం అనేది దేవుడు ఒక సూచనగా ఇచ్చినాడు, నా వాక్కు ఖచ్చితంగా ఎట్లా నెరవేరుతుందో చూడండి అని. అందుకే ఆ కొడుకును చూసిన ప్రతిసారి అందరికి ఏం గుర్తొస్తుందో తెలుసా? మనం నాశనం అయిపోయినాం, మనం నాశనం అవుతామని దేవుడు ఆల్రెడీ ఇగో ఈ కొడుకు ద్వారా మనం ప్రకటించిండు, అయినా మనం వినలేదు అని. ఆ 4 వచనంలో 2 దేశాల గురించి మనం ధ్యానిస్తాం. ఏంటో తెలుసా? మొదటిది, సిరియా పట్టణము నాశనం అవుతుంది. మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, యూదా యెరూషలేము మీదికి సిరియా ఇశ్రాయేల్ ప్రజలు దండెత్తి యూదా మీదకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. దేవుడు ఎంత ప్రేమ గలవాడు అంటే, మొదటి విషయం చూడండి, తన ప్రజల మీద ఎవరైతే శత్రువులుగా అనుకొని తన ప్రజల మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధపడ్డారో దేవుడు ముందు సిరియాను ఓడించినట్టు. అది మొదటి 4 వచనంలో మీరు చూస్తే కనుక 4వ వచనాన్ని మీరు చూడండి. ఆ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అశ్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రేను దోపుడు సొమ్మును. ఆ బాలుడు ఏమని ప్రవచిస్తాడంట? అమ్మ నాన్న అననేరకు, అంటే తాను మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఆ మాటలు ఏమని ప్రవచిస్తా ఉన్నాడు అంటే, ఖచ్చితంగా తన ప్రజల వైపుకు ఎవరైతే కన్నెత్తి చూసినారో దేవుడు వారిని శిక్షించబోతా ఉన్నాడు. ఈ మాట వింటే యూదా ప్రజలకు ఏమవ్వాలో తెలుసా? అబ్బా, మన మీదికి ఎవరైతే యుద్ధానికి వస్తున్నారో దేవుడు శత్రు శేషం లేకుండా మనకి నెమ్మదినివ్వబోతున్నాడు. ఇది తన ప్రజలకు చాలా నెమ్మది కలిగించే మాట. సిరియా షోమ్రేను అంటే ఇశ్రాయేల్ ప్రజలు మాటి మాటికి యూదా మీద దండెత్తి వస్తూ ఉంటే దేవుడు అశ్షూరు రాజుని ఏర్పాటు చేసుకొని సిరియాను ఓడించినాడు, ఇశ్రాయేల్ని ఓడించినాడు. అంటే యూదాకి ఇప్పుడు శత్రువు అనేవాడు లేకుండా దేవుడు చేసినాడు. అప్పుడు నిజంగా చెప్పండి, యూదాకి ఏం కలగాలి అప్పుడు దేవుని పైన? విశ్వాసం కలగాలి కదా. దేవుడు మన మీదకి శత్రువులు యుద్ధానికి వస్తుంటే మనం యుద్ధం చేయకుండానే దేవుడు వేరే వారి ద్వారా మనకు విజయాన్ని కలిగించినాడు. దేవుడు గొప్పవాడని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ ఇంకా విశ్వాసంలో బలపడాలి. అయినా కింది భాగాన్ని మళ్ళా 5 నుంచి మీరు 10 వచనాలు చూస్తే కనుక, అయినా కూడా అశ్షూరు లేదా ఆహాజు రాజు మారడు. ఏమనుకుంటాడో తెలుసా? శత్రువులు ఓడిపోయినదని గుర్తెరిగి బాగా సంతోషపడతా ఉన్నాడు.
సంతోషపడడం మంచిదే. అయితే ఎందుకు సంతోషపడుతుందో తెలుసా? నేను నమ్మిన అశ్షూరు రాజు నాకు సహాయం చేసింది. శత్రువులు నాశనమైనరు అనే మాట మంచిదేనేమో వినటానికి, కానీ ఎవరు నాశనం చేసిరు అనేది ఆ భక్తుడు మనుషుల వైపుకే చూస్తుండే. ఇంకా నేను నమ్మిన అశ్షూరు రాజు నాకు విజయం ఇచ్చిందని సంబరపడతా ఉంటే, ఇప్పుడు మూడవ రాజ్యం గురించి వచ్చిన ప్రకటన ఏంటో తెలుసా? యూదా యెరూషలేము గురించి. ఆ యూదా యెరూషలేము గురించి కూడా రాయబడ్డ మాటలు ఏమిటి అంటే, మీరు దేవుడిని తిరస్కరించినందుకు. మీరు 7వ వచనాన్ని మీరు చూస్తే గనుక, కాగా ప్రభువు బలమైన యూఫ్రాటీసు నది విస్తార జలములు అనగా అశ్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును. అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటి మీద పొర్లి పారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. మొదట అశ్షూరు రాజు, గుర్తుపెట్టుకోండి, సిరియాను ఓడించినడు. సిరియాను ఓడించి మెల్లగా ఇస్రాయేల్లో ప్రవేశం చేసినడు. ఇస్రాయేల్లో ప్రవేశం చేసిన ఇప్పుడు ఎక్కడికి వస్తుందో తెలుసా? యూదా యెరూషలేముకి వస్తా ఉన్నాడు. అంటే ఆలోచించండి, అతను మెల్లమెల్లగా దేవుని సామ్రాజ్యంలోకి ప్రవేశించేసినాడు. అంటే ఇప్పుడు 3 పట్టణాలు ఏమైనాయో తెలుసా? నాశనమైనవి. ఈ 3 పట్టణాలు నాశనమైనాక, పతనమైనాక అశ్షూరు రాజు బాగా గర్వంగా ఫీల్ అవుతాడు. అయితే 4వది ఏంటిదో తెలుసా? దేవుడు అశ్షూర్ని వాడుకొని తన ప్రజలకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. కానీ అశ్షూరులో ఎప్పుడైతే మెల్లగా గర్వం వచ్చి, నేను బలవంతుణ్ణి, నేను ఇన్ని రాజ్యాన్ని జయించిన కదా అని అనుకోవడం స్టార్ట్ చేస్తాడో, ఇప్పుడు కింది వచనాల్లో ఏముంటుందో తెలుసా? అశ్షూరు, నువ్వు కూడా నాశనం అవుతుంది. నేను ఎందుకు వాడుకుంటున్నాడు దేవుడు? బుద్ధి చెప్పటానికి. సో నీ పని ఏంటిది? దేవుడు చేయమన్న పనిని చేయగలగా. కానీ నేను జయించిన కదా, ఇక నా అంతటోడు లేడు, నేనేందో చూపిస్తా అని అనుకున్నాం అనుకోండి, దేవుడు నిన్ను కూడా నాశనము చేస్తాడు. 4వది అశ్షూరు రాజు యొక్క పతనాన్ని కూడా, లేదా దేశ సామ్రాజ్య పతనాన్ని కూడా ఆ కింది వచనాల్లో మనం చూస్తాం. ఏమన్నట్టు తెలుసా? నీవు ఇమ్మానుయేలు, దేవుడైన తన ప్రజల మీదకి యుద్ధం వచ్చినావు. అయితే దేవుడు తన రెక్కల కింద తన ప్రజలను కాపాడుతూ నీ ద్వారా బుద్ధి చెప్పాలనుకుంటే నువ్వు బాగా గర్వించినవు. అయితే చూడండి, తన ప్రజల గురించి చెప్పబడ్డ మాటలు 9వ వచనం, జనులారా రేగుడి, మీరు యూదా దూర దేశస్థులారా, మీరు నడుము కట్టుకొని ఓడిపోదురు, అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతో ఉన్నాడు. అంటే ఈ చెర లేదా ఈ బానిసత్వము, ఈ ఓటమి ఎక్కువ కాలం ఏమి ఉండదు. ఎందుకో తెలుసా? దేవుడు మళ్ళీ మా పైన కనికరం చూపిస్తాడు, నిన్ను మా దేశం నుంచి మళ్ళా తరిమేస్తాడు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఇది హిజ్కియా కాలంలోనే జరుగుతుంది. అంటే నెక్స్ట్ రాజు ఉన్నప్పుడే ఆహాజు పరిపాలించినప్పుడు ఏదైతే ఓడిపోవటం జరిగిందో, హిజ్కియా రాగానే మళ్ళీ విజయం అంతా వచ్చేస్తుంది. అందుకే దేవుడు మాతో ఉన్నాడు. మేము ఇప్పుడు బానిస బ్రతుకుతున్నాం కదా, మా పాపాన్ని బట్టి మేము పతనం అవుతున్నాం కదా, అలా అని మేము సమూలంగా నాశనం అవుతాం అనుకోకండి. దేవుడు ఖచ్చితంగా మాతో ఉన్నాడు. మీరు ఎన్ని ప్రణాళికలు వేసినా, మీరెంత చేసినా, దేవుడు మళ్ళా మమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. అది ప్రవక్త ఇచ్చిన సందేశం. ఈ సందేశంలో మనం నేర్చుకునే వాక్యం ఏంటి, లేదా గుణపాఠం ఏమిటి అంటే, దేవుడు మన శత్రువులను తరుముతూ ఉన్నప్పుడు మనము శత్రువులను తరిమినందుకు సంతోషపడకుండా
దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించగలగాలి. మన శత్రువులను మనం ఏం చేయకుండా దేవుడు మన నుంచి పారిపోజేసినప్పుడు దేవుని యందు విశ్వాసంలో బలపడాలి తప్ప ఒకరి నాశనాన్ని చూసి మనం ఎప్పుడు కూడా గర్వాన్ని సంతోషాన్ని ప్రదర్శించొద్దు. అది మనం ఎప్పుడు నేర్చుకోవాలి. రెండవది, ఒకవేళ మన జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి మనం ఆయా పరిస్థితులను బట్టి పడిపోయినా ఏం ధైర్యం ఉండాలో తెలుసా? దేవుని వైపుకు తిరిగితే దేవుడు ఖచ్చితంగా మళ్ళా మమ్మల్ని నడిపిస్తాడు. ఈ ధైర్యం మనలో కలగాలి. బహుశా ఆ రోజు యూద రాజుకి ఈ రెండు కూడా లేవు, ఈ రెండు చేయలేకపోయాడు. అందుకే తన ప్రవర్తనను బట్టి, తన అవిశ్వాసాన్ని బట్టి రాజ్యమంతటి మీద దేవుని తీర్పుని, కోపాన్ని దేవుడు ప్రదర్శించాల్సి వచ్చింది. ఇది మొదటి భాగంలో జరిగింది. ఇదంతా జరుగుతూ ఉంటే ఇవన్నీ గమనిస్తున్న యెషయాను దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఏమని హెచ్చరికనో తెలుసా? ఇప్పుడు 11వ వచనం నుంచి మనం చదివితే కనుక, ఇప్పుడు చూడండి. నన్ను గద్దించి అంటే ప్రవక్తను దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? రెండు విషయాలు రాయబడ్డాయి. మొదటిది, నీవు భయపడొద్దు. తన ప్రజలకు లేదా ఇంకా దేవుని యందు విశ్వాసంలో బ్రతుకుతున్న వారికి చెప్పాల్సింది ఏంటిదంటే, మీరు భయపడొద్దు. రెండోది, ఇంత నాశనం జరిగింది కదా, ఇక మనం కాంప్రమైజ్ అయిదాం, సర్దుకోపోదాం, వాళ్ళతో కలిసిపోదాం అని కూడా అనుకోవద్దు. అంటే వారిని చూసి భయపడొద్దు. రెండోది, వారి మార్గంలో నువ్వు కూడా పోవద్దు. అవే మీరు కింది భాగంలో మనం చూస్తాం. మరి వారికి భయపడకుండా, వారి మార్గంలో నడవకుండా ఎలా జీవించేది అంటే, ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోవాయే పరిశుద్ధుడు అని మీరు అనుకొని ఆయన వైపుకు తిరిగితే గనుక దేవుడు మీ జీవితాన్ని తిరిగి కడతాడు. ఒకవేళ తిరగలేదు అనుకోండి, కిందనే ఏమని హెచ్చరికనో తెలుసా? ఆ దేవుడే మీకు అడ్డురాయిగా, అడ్డుబండగా ఉంటాడు. ఒక దేవుడే మీరు ఆశ్రయించి, మీరు ఆయనపై ఆధారపడి అన్య రాజ్యాల వైపుకు, అన్య దేవతల వైపుకు, అన్య మార్గంలో నడవకుండా యెహోవాయే దేవుడు, ఆయనే మా రక్షకుడు, ఎప్పటికైనా మమ్మల్ని విడిపిస్తాడు, ఎప్పటికైనా మమ్మల్ని లేవనెత్తాడు అని మీరు విశ్వాసంతో ఆయన వైపుకే తిరిగితే ఆయన మీకు పరిశుద్ధ దేవుడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ కాదు, కూడదు అని మీరు ఆయనకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కింద రాయబడ్డది, ఆయన మీకు అడ్డుబండగా ఉంటాడు. మీరు ఒక్క వ్యక్తినే రెండు విధాలుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నీకు ఎలా దేవుడు నీ జీవితంలో ఉండాలి అనుకుంటున్నావు? దేవుడు నీ జీవితంలో ఎలా నీ పక్షాన వహించాలనుకుంటున్నావు? నీకు తోడుండాలనుకుంటున్నావా? నీకు విరుద్ధంగా ఉండాలనుకుంటున్నావా? నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు ఆయన్నే పరిశుద్ధుడు అనుకోవాలి. ఎవరికి భయపడకుండా, ఎలాంటి అన్య మార్గంలో నడవకుండా ఆయన మార్గంలోనే జాగ్రత్తగా నడవాలి. అలా నడిస్తే ఆయన నిన్ను ఈ లోకానికి సాక్షిగా నిలబెడతాడు దేవుడు. అందుకే కింద యెషయా ఏమంటాడో తెలుసా దేవుడు? యెషయా, నువ్వు జాగ్రత్తగా ఉంటే ఈ ప్రజలందరికీ నీవు ఓ సాక్షిగా నిలబడతావు. నిన్ను చూసిన వారందరూ యెహోవా యొద్ద విచారణ చేయాలి కదా, దేవుని వైపు తిరగాలి కదా అని నిన్ను బట్టి అనేకులు నా మాటను గుర్తు చేసుకుంటారు. అందుకే కింద యెషయా అంటాడు, నేను నా కుటుంబం జాగ్రత్తగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన వైపుకే చూస్తూ మా జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని ఈ ప్రజల మధ్యలో, ఈ విపత్తులో, ఈ వినాశనంలో దేవుడు ఒక సూచనగా మమ్మల్ని నిలబెట్టిండు. మేము జాగ్రత్తగా కాపాడుకుంటాం మా జీవితాన్ని అని జాగ్రత్తగా కాపాడుకుంటుంటే
ఇంకా ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ సూచన కూడా మర్చిపోయి చివరిలో రెండు విషయాలు రాయబడ్డాయి. ఏమిటి అంటే, ప్రజలు ఇంకా అన్య దేవతలను ఆశ్రయిస్తూ ఉన్నారు, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి చీకటిలో నడుస్తూ ఉన్నారు. మీకు గుర్తుందా? నవంబర్ 25, 2024లో చేసిన ప్రసంగం గుర్తుందా? సెమీ క్రిస్మస్ లేదా సపోజ్ క్రిస్మస్ రోజు ఈ చివరి 4 మాటలు దాని గురించి చెప్పిన. ఆయనను వేదన పొందిన దేశము అని చెప్పిన. గుర్తుందా మీకు? ఎందుకు వేదన వచ్చింది అనేది ఆ మీద 4 వచనాలు. మీరింకా అన్య దేవతలను మీరు ఆశ్రయించినారు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి చీకటిలో నడుస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుడు పదే పదే మనల్ని ఆయన వైపుకు నడిపించాలని, మేలుల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం? అనేకులు మన మధ్యలో దేవుని మాటకు సూచనగా నిలబడ్డప్పుడు వారిని చూసి హేళన చేస్తున్నామా? వారిని చూసి బుద్ధి తెచ్చుకుంటున్నామా? పాపాన్ని బట్టి జరిగిన 3 విషయాలు ఏంటో తెలుసా? ఈ 8వ అధ్యాయంలో మొదటిది, వీరందరూ అన్య రాజ్యాలకు అప్పగించబడ్డారు, లేదా దేవుని కోపానికి అందరూ గురైనారు. అందరూ, సిరియా నుంచి, ఇస్రాయెల్ నుంచి, యూదా నుంచి, అష్షూరు వరకు పాపాన్ని బట్టి అందరూ దేవుని కోపానికి తీర్పు గురైనారు. మొదటి విషయం. రెండో విషయం ఏంటో తెలుసా? పాపాన్ని బట్టి దేవుడు అడ్డురాయిగా మారిండు అందరికీ. నేను నిన్నటినప్పుడు మాట జ్ఞాపకం చేసిన. మనం అంటాం కదా, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి. కానీ ఇప్పుడు ఏం చదువుకోవాలో తెలుసా? దేవుడే మనకు విరుద్ధంగా ఉండగా మన పక్షాన ఉన్నాడు. దేవుడే అడ్డుబండగా, అడ్డురాయిగా మనకైనాడు. మూడో విషయం ఏంటో తెలుసా? దేవుడు తన ముఖమును తన ప్రజలకు మరుగుపరిచిండంట. 8వ అధ్యాయంలో రాయబడ్డ మాట. అంటే దేవుడు తన ప్రత్యక్షతను, తన స్వరాన్ని, తన ముఖ దర్శనాన్ని తన ప్రజలకు ఇవ్వలేదు. ఈ 3 పాపాన్ని బట్టి ప్రజలు దేవునికి దూరం అయిపోయినారు. మొదటిది, దేవుని కోపానికి గురైనరు, దేవుడు అడ్డుబండగా మారినాడు, దేవుడు తనను తానే తన ప్రజలకు కనపరుచుకోకుండా మరుగుపరుచుకున్నాడంట దేవుడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఒకే మాట ఏంటో తెలుసా? నీవింకా యెహోవాయే పరిశుద్ధుడు అని అనుకోకుండా నువ్వు వేరే ఆప్షన్స్ పెట్టుకుంటే కనుక మన జీవితంలో కూడా ఈ 3 జరగవచ్చు. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకున్నా, ఏదేమైనా నేను దేవునితోనే ఉంటా, దేవుడు చాలా మేలు చేస్తూ ఉన్నాడు, అర్థమైనా అర్థం కాకుండా జీవితంలో అని గ్రహించి ఆయన వైపుకు తిరిగితే కనుక ఆయన నీకు పూర్వ వైభవాన్ని మళ్ళీ ఇవ్వగలడు. నువ్వేది కావాలని ఆశిస్తున్నావో నువ్వు నిర్ణయం చేసుకోవాలి. మనం పదే పదే కష్టములు రాగానే మనం వేరే చాలా ఆలోచిస్తాం. మనం వేరే మార్గాలు, చాలా సోర్సులు వెతుకుతూ ఉంటాం. మనం అక్కడికి పోతే బాగుంటుంది, ఇక్కడికి పోతే బాగుంటుంది అని. ఎక్కడికి పోవాలో తెలుసా? దేవుని పాదాల చెంతకు రావాలి. ఆ పాదముల చెంతకు రాగలిగితే గనక నీవు, నీ కుటుంబం, మన సంఘం తిరిగి ఆధ్యాత్మికతలోనికి నడిపించబడుతుంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రాల్చే ప్రతి కన్నీరు బొట్టు ఎక్కడ రాలుతుందో తెలుసా? మనం ఈ మాట అంటాం, ఆకాశం నీ సింహాసనము, భూమి అంటే ఎక్కడ రాలింది నీ కన్నీరు? ఆయన పాదముల చెంత రాలుతుంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా దానికి ఏమి ఇస్తాడో తెలుసా?
జవాబునిస్తాడు దేవుడు. అయితే ఆయన సన్నిధిలో కన్నీరు గారుస్తున్నావా, వేరే వారి దగ్గర కన్నీరు గారుస్తున్నావా? అది నువ్వు ఆలోచించాలి. దేవుడు ఎన్ని మేలు చేస్తూ ఉన్నా మర్చిపోతే కనుక మనం కూడా యూదా లాగా అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆహాజు రాజు తన జీవితకాలం అంతా కూడా ఏ రోజు భక్తిని కనపరచాలి. దేవుడు ఎంత కృప చూపించినా, దేవుడు ఎంత నెమ్మదిగా ఉండి పదే పదే ఓపిక కలిగి మాట్లాడుతూ ఉన్నా ఏ రోజు మారలేడు ఆహాజు. మరి మనం ఆహాజు లాగా ప్రవర్తిస్తామా, లేదా జీవితాన్ని మార్చుకుందామా? అది మనం ఆలోచించి మనం ఈరోజు మన దినాన్ని కొనసాగించాలి. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, కృపగల దేవ, మీ పాదములకు నిండు వందనాలు. ఈ ఉదయకాల సమయమందు నాయన ఏ విధంగా దేవా ఆయా రాజ్యాలు పతనమవుతాయని మీరు ప్రవచనాన్ని అనుగ్రహించారు. దానికి కారణం దేవా, వాటికి మూలాలు ఏమై ఉన్నావో ఈ దినం ధ్యానించడానికి మీరిచ్చిన మీ వాక్కును బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రజలపైకి వచ్చిన శత్రువులను దేవా మీరే దూరపరచారు. మీ ప్రజలను ముట్టినవాడు మీ కనుగుడ్డును ముట్టినవాడు సమానమని సరి తెలియజేస్తూ మీ ప్రజలకు మీరు వాగ్దానం చేసిన విధంగా సింహాసనాన్ని మీరు కాపాడుతూ మీరే దేవా ఒక చిగురును వారి జీవితంలో మీరు కలిగిస్తూ ఉన్నప్పుడు, ఓ ఆశను వారి జీవితంలో మీరు అనేక సార్లు కలిగించిన ఆ ప్రజలు ఇంకా దేవా పాపానికి దగ్గరయ్యారని వారిని మీరు దేవా సరిదిద్దాలని ఆయా రాజులను వారి మీదకి పంపించినప్పుడు వారు మీ వైపుకి ఇంకా తిరగకుండా వారిని ఆశ్రయించి వారి మార్గంలోనే నడిచిపోయారు. కానీ మీరు కృపగల దేవుడు, ఆ పతన స్థితిలో కూడా మీరు మమ్మల్ని కృప చూపించి మీరు హెచ్చరికనిచ్చారు. అయినను ఇంకా మీరు దేవుని చెంతకు రాగలిగితే, యెహోవాయే పరిశుద్ధుడు అని మీరు నమ్మి ఆయన వైపుకు తిరిగి దేవుడు మీ జీవితాన్ని బాగు చేస్తాడని ఆ కష్ట విపత్తు కాలంలో కూడా దేవా మీరు మాకు ఆశను చిగురింపజేసినారు. ఆ కష్టంలో పడిపోకుండా మేము ధైర్యంగా దేవా మీరున్నారని, ఎలాంటి పరిస్థితి అయినా మీరు మార్చగలరని, ఎలాంటిదైనా మీకు సాధ్యమని గుర్తెరిగిన ఆయన మీ వైపుకే చూడగలగటానికి మీ సహాయం అనుగ్రహించండి. నమ్మిన దేవుడు పరిశుద్ధుడని, ఆయన సర్వ కార్యములను చేయగలడని విశ్వసించి ముందు కొనసాగటానికి మీ కృపలో మమ్మల్ని అందరినీ నడిపిస్తూ బలపరచమని వేడుకుంటూ, ఈ ఉదయకాల సమయమందునైనా ఈ వాక్కు విన్న మేమందరము కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తిరిగి మీ వైపుకు చూడాలని మీరు ఇచ్చిన మీ మాటల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ వైపుకు తిరిగి మీలోనే మేము ముందు కొనసాగుతాం మీ కృప అనుగ్రహిస్తూ నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, నిన్నటి దినంన ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ దేవా సక్సెస్ఫుల్గా ముగించుకొని ప్రతి ఒక్కరూ దేవా సంతోషంగా హాస్టల్స్ నుంచి గృహానికి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఇక్కడ గడుపుతున్న సమయం వారు సంతోషంగా గడుపుతూ వారు రాసిన ఎగ్జామ్స్ అన్నిటిని బట్టి దేవా వారు మంచి రిజల్ట్ని పొందుకోగలిగే విధంగా మీరే ఆ బిడ్డలకు మంచి ధైర్యం అనుగ్రహిస్తూ నడిపించమని వేడుకుంటూ, ఈ సంఘం అంతటిని మీరు దీవించి నడిపించి మీరే ఈ దినమంతట్లో తోడుగా ఉండండి. మమ్మల్ని నడిపిస్తూ బలపరిచి మీకు సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోనమని వేడుకుంటూ, సాయంకాలం జరిగే ఆరాధనలో తోడుగా ఉండి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక,
మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదము మనందరము యెహోవాయే పరిశుద్ధుడని గుర్తెరిగి ఆయన వైపుకు తిరుగుతూ ఆయన ద్వారా దీవించబడి ఆయనకు సాక్షిబిడిగా బ్రతకగలుగుటకు, అది జీవితంలో మనందరం కలిగి ఉండుటకు దేవుని సన్నిధి సహాయ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.